నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో మెదక్ లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి నార్సింగ్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. నీలం మధు రోడ్ షో మండల కాంగ్రెస్ నాయకులలో కొత్త జోషును, ఉత్సాహాన్ని నింపింది. ప్రజలు కూడా భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్సింగి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సత్యనారాయణ, మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అంచెన్నూరి రాజేష్, మాజీ ఎంపీటీసీ దొంతి సులోచన దేవదాసులను నీలం మధు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రోడ్ షోలో నీలం మధు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటికే అమలు చేసిందని, మిగతా హామీలు కూడా పూర్తి చేస్తుందని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా అమలు చేస్తామని, ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి ప్రజలు కలత చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి మాటల్లో తప్ప కార్యాచరణలో లేదని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. బలహీన వర్గాల నుంచి వచ్చిన తనకు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉందని, ప్రజాసేవ కోసమే పోటీ చేస్తున్నానని, తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్ర రాష్ట్ర నిధులతో మెదక్ను అభివృద్ధి పరుస్తానని, ప్రజల కష్టాలు తీరుస్తానని నీలం మధు హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి తనకు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మెదక్ జిల్లా ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, శంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, జిల్లా నాయకులు బాలరాజ్ గౌడ్, తాళ్ల కృష్ణగౌడ్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు రాజు గౌడ్, యూత్ అధ్యక్షులు స్వామి బాచి, ఫిషర్మెన్ అధ్యక్షులు సుధాకర్, చందు యాదవ్, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నార్సింగ్ పట్టణ వాళ్ళు చెప్తారు అన్న అన్ని చెప్పిండు మా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏందని. 100 రోజులు 120 రోజులు అవుతుంది ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి. అందులో 100 రోజులలోనే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టి అందులో 5 గ్యారెంటీలు చేసింది. ఉచిత బస్సు ఇచ్చింది. అదేవిధంగా మన ఇంట్లో 200 యూనిట్లు కరెంటు కాలిస్తే కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తుందా లేదా మా మీకు ఇస్తుందా లేదా? 200 యూనిట్లకు మనకు సుమారుగా నెలకు 600 నుంచి 800 అవుతుంది. అది ఉచితంగా ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పిల్లల్ని స్కూల్కి అదేవిధంగా కాలేజీకి పంపించాలంటే బస్ పాస్ కట్టాలంటే నెలకు 500 నుంచి 1000 రూపాయలు అవుతుంది. ఈ నెలకు 500 నుంచి 1000 రూపాయలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి మీకు ఫ్రీగా బస్సు పంపిస్తుందా లేదా? అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మనకు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మనకు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా గ్యాస్ కూడా 1200 ఉంటే 500 రూపాయల సబ్సిడీ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అన్న చెప్తుండు ఈ ప్రాంతంలో చూస్తుంటే చుట్టుముట్టు అన్ని కూడా పెంకుటిల్లు కనొస్తున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మీ అందరికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాన్నది. కట్టించిందా? కానీ మేము చెప్తున్నాం మేము ప్రభుత్వం వచ్చి నెల రోజులనే 5 గ్యారెంటీలలో ప్రతి కాన్సెన్స్ కి సంవత్సరానికి 3500 ఇండ్లు శాంక్షన్ చేసి ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది, పేదల పక్షం ఉంటుంది. గతంలో కూడా మీరు చూడొచ్చు, గ్రామాలలో చూడండి, ఎస్సీలు అయినా సరే, బీసీలు అయినా సరే, మైనార్టీలు అయినా సరే, అన్ని వర్గాల ప్రజలు చూడండి. గ్రామంలో ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు మనకు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ. మన గ్రామాలలో భూములు అనుకోండి, మీ తాతలను, మీ ముత్తాతలను, మీ అమ్మమ్మలను, మీ నాన్నమ్మలను అడగండి. అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చింది ఎవరంటే ఇందిరాగాంధీ ఇచ్చిందని చెప్తారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చిందని చెప్తారు. ఎవరైనా ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ప్రభుత్వం వచ్చింది కదా, కనీసం 3 ఎకరాలు కాదు 3 గుంటల భూమి ఇచ్చిందా ఎస్సీలకు బీసీలకు ఎవరికైనా ఇచ్చిరామా? కనీసం ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరా మీ ప్రాంతానికి? కానీ మేము చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చి 120 రోజులైంది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మీ గ్రామంలోనే ఇక్కడనే కూర్చొని గ్రామ సభ పెట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇళ్ళ జాగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ అని ఒక మాట చెప్తుండు. ఏం చెప్తుండంటే మా ప్రాంతంలో అన్న నేషనల్ హైవే ఉంది, రోడ్ అవతల హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది, రోడ్డు మీద యాక్సిడెంట్లు అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది అన్న, మాకు మీరు ఫుట్బాల్ బ్రిడ్జ్ కట్టియాలని చెప్పారు. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఒక 2-3 నెలలలో మీకు ఆ బ్రిడ్జ్ కట్టించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే ఈ ప్రాంతంలో కూడా రోడ్డు విషయంలో చెప్తున్నారు అన్నారు, షాలిపేటకు రోడ్ ఇబ్బంది ఉంది అంటుండో, ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటుండో. ఖచ్చితంగా ఇక్కడ సందాపూరు సాలిపేటకు కూడా రోడ్ వేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. మన ప్రభుత్వం ఉంది, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఉన్నారు. నేను ఎంపీగా గెలిస్తే రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, 2 నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ 2 వ్యక్తులు కూడా, ఒక ఆయనేమో వకీల్ సాబ్ మాటలు మాట్లాడతాడు, ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే వేసిరు, మీరు చూసిరు, గతంలో ఉప ఎన్నికల్లో గెలిపించిరు. మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నాడా అమ్మా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ కట్టించినాడమ్మా? ఈ కేంద్రంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, ఎప్పుడైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టించినామా? కానీ మీ నీలమ్మది ఏం చెప్తాడు? నీలమ్మది గెలిచిన తర్వాత కేంద్రంలో రావాల్సిన ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 30 లక్షల ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం వస్తుంది, మేము భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న యువత కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో 6 నెలలకు ఒకసారి నేను ఇక్కడున్న కంపెనీల వాళ్ళతో మాట్లాడి జాబ్ మేళ పెట్టించి మీకు జాబులు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్తున్నా. ఉద్యోగస్తులకు చదువుకున్న పిల్లలకు అందరూ. ఎందుకంటే నేను కూడా ఆ కుటుంబాలకి వచ్చిన. ఈరోజు మన ముందు అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారు మానవతావాది, సమృద్ధుడు, పేదల కోసానికి నిరంతరం పరితపించే వ్యక్తి మన నీలం మదన్న. వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి, ముదరాజ్ కులానికి చెందిన వ్యక్తి నీలం మదన్న. అందుకోసానికే ఈరోజు మన రేవంత్ అన్న గారు ఈరోజు నీలం మదన్న అభ్యర్థి చేయడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు, నా సోదరులు, మన స్వర్గీయ ముత్యం రెడ్డి గారి పుత్రుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సదా ఎల్లకాలం మీరు ఓడగొట్టినా, మీరు ఓట్లేకపోయినా, అమ్మ ఒక్క నిమిషం ఆగుతలే, అవ్వా ఒక్క నిమిషం ఆగు, మీరు ఓట్లేకపోయినా మీరు సేవ చేసుకుంటూ మీ అడుగు నాయన అడుగు జాడలో నడుస్తూ పేద ప్రజలే గుండె చప్పుడుగా పేద ప్రజలకు సేవ చేయాలన్న మన చెరుకు సీనన్న. ఇక్కడ మీకేం చెప్పదలుచుకున్నామంటే అందరూ కూడా
అమ్మా. ఓట్లప్పుడు వచ్చినప్పుడు చాలా మంది రకరకాలుగా మాటలు మాట్లాడతారు. రోడ్ ఇస్తామంటారు, హెలికాప్టర్ ఇస్తామంటారు, నవత్ పాటు కడతామంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇస్తుందో హామీలు తూచా తప్పకుండా నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ల ముందు రావడం జరిగింది. ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఇక్కడ అందరు ఆడవాళ్ళు ఉన్నారు. డాక్రా మహిళలకు రుణాలు కానీ, ఫ్రీ బస్ కానీ, 500 సిలిండర్ కానీ, ఉచిత కరెంట్ కానీ, ఇల్లు లేనులకు ఇల్లు కానీ, రేషన్ కార్డు లేనులకు రేషన్ కార్డు కానీ, మన పిల్లలు చదువుకోవడానికి విశ్వవిద్యాలయాలు కానీ, గురుకులాలు కానీ ఇస్తామని చెప్పడం జరిగింది. అవి తూచా తప్పకుండా మన రేవంత్ అన్న గారు వచ్చిన 5 నెలల కాలంలోనే అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. ఇంకొక విషయం కూడా, ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన రాగానే గత 9 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను ఏ విధంగా చూసిందో మీ అందరికీ తెలుసు. పొద్దున 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 3 గంటలకు కూడా గ్రామాలలో మందు దొరికే వ్యవస్థ టిఆర్ఎస్ పార్టీ తీసుకొస్తే ఆ కుటుంబాలు ఆగమైన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మహిళలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో అలా 5 గ్యారెంటీలు అమలైనాయి. అమలు చేసే ప్రయత్నం చేసినాం. మొదటగా ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినాం. ఇప్పుడు 500 రూపాయలకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం 1200 గ్యాస్ ధర చేస్తే చాతగాని టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళకి కన్నీళ్లు తుడవాలని చెప్పి 500 రూపాయలకే గ్యాస్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇది వాస్తవం కాదా అంటున్నా నేను. అదే కాదు, మరి గ్రామంలో కరెంటు బిల్లులు పెరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు చిత్రమవుతా ఉన్నాయి. కాబట్టి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితంగా 0 బిల్లు చేసిన మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది వాస్తవం కాదా అన్నట్టు. నేను పాదయాత్ర చేసిన నార్సింగ్ ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగిన ఇక్కడ 450 ఇల్లులు ఇక్కడ అవసరం ఉన్నది. గత 9 సంవత్సరాలలో మీకు ఒక్క ఇల్లన్న టిఆర్ఎస్ పార్టీ కట్టించిందని అడుగుతున్నా. ఎన్నిసార్లు వేసినామా ఓటు మీరు టిఆర్ఎస్ కి? 6 సార్లు మీరు ఓటేస్తే ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కట్టేయలే మీకు టిఆర్ఎస్ పార్టీ. ఇక బీజేపీ అయినా కూడా కట్టిస్తానని ఇల్లు కట్టించిండా? ఏమి కట్టియలే. లాస్ట్కి వచ్చి నాకు శాత కాదు అని చెప్పి ఒక చీరే ఒక చెత్తిరిచ్చిండు. ఇల్లురా అంటే చీరా చెత్తిరిచ్చిన అసలు అసమర్థుడు. మళ్ళా ఎన్నికలలో వచ్చి నేను ఇచ్చేస్తా అని మాయ మాటలు చెప్తాను. నేను నార్సింగ్ గ్రామ ప్రజలకు మాటిస్తున్నా, ఈ సంవత్సరం 150 ఇందిరమ్మ ఇల్లులు నార్సింగ్ గ్రామానికి ఇచ్చి 5 లక్షల రూపాయలు నీలమ్మదన్నం గెలిపియండి. ఇంకొక 150 కలిపి 300 ఇల్లులు నార్సింగ్ లో నిర్మించి తీరుతాం. అది ఈ సంవత్సరంలోనే అని మీ అందరికి మహిళలకు అందరికి మాటిస్తున్నా. ఎందుకంటే నా కళ్ళతో చూసిన ఈ గ్రామంలో ఎవరికి గుడిసెలు ఉన్నాయి, ఎవరి ఇళ్ల పైన కాగితాలు ఉన్నాయి, ఎవరికి కిరాయికున్నారో మీ అందరి బాధలు తెలుసు. కాబట్టి మీకు మాటిస్తున్నా. నేను ఓడిపోయిన తర్వాత కూడా నార్సింగ్ గ్రామానికి 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయించిన. మరి వాళ్ళు ఏం చేసినా ఒకసారి ఆలోచన చేయండి. గతంలో ముత్తంరెడ్డి గారు అభివృద్ధి చేసిన పనులన్నీ కూడా మళ్ళా కంప్లీట్ చేస్తున్నాం. ఆ గోదాము కూడా 15 లక్షల రూపాయలు గోదాముకు పెట్టినాం. ఇంటర్మీడియట్ కాలేజ్ చేస్తే దాన్ని బిల్డింగ్ కట్టిన పాపాన పోలే. టీటీడీ కళ్యాణానికి నిధులు తెస్తే దాన్ని కట్టిన పాపాన పోలే. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం నార్సింగ్ గ్రామానికి లేదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే మోడీ వేసినట్టే రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు. వెంకట్రామరెడ్డి ఒక పెట్టుబడిదారుడు. పెట్టుబడిదారుడికి పేదోళ్ళ కష్టాలు తెలివై ఆ కష్టాలు తెలిసే మీ బిడ్డ, మీ అందరి బిడ్డ నీల ముద్రాజన్న బిడ్డ. కాబట్టి ఆలోచన చేయండి. వెంకట్రామరెడ్డికి మీ కష్టాలు తెలివై, వకీల్ హరీష్ రఘునందన్ రావు కష్టాలు తెలివై మీ బిడ్డకు తెలుసు. ఎందుకంటే ఈయన కూడా నిరుపేద కాబట్టి. రైతు కష్టాలు తెలుసు, గొర్రెల కాడికి పోయే యాదవుల కష్టాలు తెలుసు, ఆడబిడ్డలు కైకి కలుపుకు పోతే వాళ్ళ కష్టాలు తెలుసు. అన్ని కష్టాలు తెలిసిన బిడ్డ ఒక ఎంపీ అయితే మీ కష్టాల్లో పాలు పంచుకుంటాడు. ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగించవలసిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల బిడ్డ 1,40,000 ఓట్లు మీ దగ్గర ఉన్నాయి. మీరు అనుకుంటే మీ బిడ్డనే ఎంపీ అవుతాడు, మీకు పాలన అందిస్తాడు. 1,40,000 మంది మీరున్నప్పుడు మీరు అనుకుంటే ఎందుకు
చేస్తారని అడుగుతున్నా.